నంద్యాల జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 3 సెక్యూరిటీ గార్డులు ఫినాయిల్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. కాంట్రాక్టర్లు, సూపర్వైజర్ల వేధింపులే ఈ ఘటనకు కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం 3 ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. మళ్ళీ మమ్మల్ని తీసేశారు. మాట్లాడిన శంకర్ సార్తో మాట్లాడితే మీరు తిరుపతి రండి, డీసీఎల్ మాకు 12,099 ఇచ్చారు సార్. మామూలుగా 21,500 రావాలి. అనేక సార్లు సూపరింటెండెంట్ కలిసినాము. శంకర్ సార్, బాలకుమార్ సార్తో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు, మేము ఇచ్చేది ఇంతన్నారు సార్, మాకు 3 కాపీలు ఈ విధంగా ఉంది కదా అనేసి డీసీఎల్ గారికి కంప్లైంట్ చేసినాము. డీసీఎల్ కంప్లైంట్ చేసినామని ఆయన, మీరు మా మీద డీసీఎల్ కంప్లైంట్ చేస్తారా అనేసి ట్రాన్స్ఫర్ పెట్టాడు సార్. ట్రాన్స్ఫర్ పెడితే సార్ ఏంది సార్ ఇది అన్యాయం సార్ అంటే, మీరు ముందు ఇక్కడికి రండి, తిరుపతి వచ్చి మీకు మీ ఉద్యోగాలు మీకు ఇచ్చన్నాడు సార్. పోయిన తర్వాత మమ్మల్ని బెదిరించి మర్యాద మీరు కేసు వాపసు తీసుకుంటే మీ ఉద్యోగాలు మీకు ఉంటాయి, లేకపోతే ఉండవన్నాడు. మేము భయపడి నంద్యాలకు వచ్చి వెంటనే మరుసటి రోజే పోయి డీసీఎల్ దగ్గర సార్ మాకు జీతాలు పెంచిచ్చానని చెప్పేసి కేసు వాపసు తీసుకున్నాము. కేసు వాపసు తీసుకున్నాక ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ లేదు. 1 నెల అయింది, 2 నెలలు అయింది అనేసి మళ్ళీ డీసీఎల్ దగ్గరికి పోతే నువ్వు ఎవరికన్నా చెప్పుకో, నేను ఎవరినైనా మేనేజ్ చేయగలనేసి డీసీఎల్ సార్ మా ముందర డీసీఎల్ సార్ ఫోన్ చేస్తే మీకు జేసీఎల్ సార్ ఫోన్ చేయలేదా అనేసి డీసీఎల్ సార్ని అంటున్నాను సార్, బాలకుమార్ సార్. ఈ విధంగా వాళ్ళు మేము ఎవరైనా ఉంటాము, మీరు ఏం చేసుకున్నా మీరు ఏం కాదన్నాడు సార్. మా వల్ల సరే మా జీవితాలు పోయినా మా వల్ల మాకు సెక్యూరిటీ గార్డ్స్ కన్నా జీతాలు పెరుగుతాయనే ఉద్దేశంతో మేము పనిచేసినాం సార్. మాట్లాడదాం, దగ్గరికి రండి, మేము నీకు న్యాయం చేస్తామంటే మేమందరం కలిసి 6 మంది కలిసి మేము తిరుపతికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కాంట్రాక్టర్ గారు కలిసి మమ్మల్ని 1 నెల లోపల చేర్చుకుంటామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత చేర్చుకుంటామని చెప్పి మమ్మల్ని ఇప్పుడు 5 నెలలు అయింది, ఏం పలకరించడంలో చేయలే. డీసీఎల్ గారికి చెప్తే డీసీఎల్ గారు ఎవరికైనా చెప్పుకొని మేము ఎవరికి చెప్పినా ఈయన మా పని మేము చేసుకుంటామని చెప్పి మమ్మల్ని ఇప్పుడు 5 నెలలు దాటింది. మమ్మల్ని మా పోస్టులు ఇవ్వటంలే. మేము అడిగింది మా స్నేహితుల కోసము, మాకు వచ్చిన జీవో ప్రకారం జీతం అడిగినందుకు మమ్మల్ని ఈ రకంగా చేశారు. దీనికి బాధ్యత, దీనికి కారకులు ఈగల్ హంటర్ కాంట్రాక్ట్ వారే. మేము బయట ఉండబట్టి ఇప్పుడు 5 నెలలు అయింది. రకరకాలుగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినారు. లాస్ట్ టైం మాట్లాడినప్పుడు జీతాలు పెంచుతామని చెప్పినాడు కదా, పెంచుతామని చెప్పి మాకు 12,000 ఇచ్చి మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోర్రి, మేము ఎవరు చెప్పుకున్నా పెంచమని చెప్పడం జరిగింది. దానికి మేము డీసీఎల్ గారికి కర్నూలులో కంప్లైంట్ చేసినాము. ఆయనకి చెప్పినప్పటికీ డీసీఎల్ గారు వాళ్ళ నాయనకు చెప్పుకోండి, మేము కమిషనర్ గారితోనే మాట్లాడుకుంటాము, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పడం జరిగింది. డీసీఎల్ దగ్గర మీటింగ్, ఒక్క మీటింగ్ కూడా ఇప్పుడు హాజరు కాలేదు. కలెక్టర్ మేడం కంప్లైంట్ ఇస్తే ఎవరు మా విషయంలో చొరవ తీసుకోలేదు. ఇప్పుడు మేము 5 నెలల నుంచి పిచ్చి కుక్కల మాది రోడ్ల పడి తిరుగుతున్నాము. కానీ మాకు న్యాయం జరగకపోయినా ప్రభుత్వం ఇచ్చిన హామీ మా స్నేహితుల కన్నా న్యాయం జరుగుతుందని మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. దీనికి అంతటి కారణం కాంట్రాక్ట్ వారే. ఈ కాంట్రాక్ట్ రద్దు చేయాలని చెప్తున్నాం. ఎందుకంటే ఇలాంటి సెక్యూరిటీ గార్డ్స్ ఎంతో మంది రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది. ఆఖరికి పిల్లలను చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నాము. నా పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు కూడా పిచ్చి కుక్క మాదిరి. ఎందుకంటే వారికి సరైన ఆహారం లేదు, సరైన విద్య లేదు. 5,000 నుంచి 6,000 నుంచి 8,000 ఇచ్చి మమ్మల్ని ఈ రకాలుగా ఈ కాంట్రాక్ట్ వారే గత 2016 సంవత్సరం నుంచి నడుపుతున్నారు. కాబట్టి ఈ కాంట్రాక్ట్ ను మీరు రద్దు చేయాలని, ఈ యొక్క పరిస్థితులు మా స్నేహితులకు న్యాయం జరగాలని కోరుతున్నాము. పెనాయిల్ తీసుకున్నాము సార్. 2016లో మేము ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కి చేరినాం సార్.
2016లో 6,000 ఇచ్చినారు సార్. 2021లో 8,000 ఇచ్చినారు. అట్లయితే అప్పుడు ఏమైందంటే ఎంఓఏ కాపీలలో జీతం మెన్షన్ చేయకుండా, అంటే ఇంత జీతం ఇవ్వాలి, ఒక గార్డుకి ఇంత పిఎఫ్ ఇవ్వాలని లేదు. అదే మేమైతే నేను కానీ నాగన్న కొంతమంది మన గార్డ్స్ అందరం కలిసి నారా లోకేష్ గారిని కలిసినాము. నారా లోకేష్ గారిని కలిసినప్పుడు ఈ అన్యాయం చాలా రోజులు జరుగుతుంది, నేను ఖచ్చితంగా ఈసారి యాక్షన్ తీసుకుంటాను, మీకు అందరికీ కూడా జీవో మెన్షన్ చేస్తాను, పలానా జీవో మెన్షన్ చేసి మీకు ఇంత జీతం ఇవ్వాలనేసి నేను రాతపూర్వకంగా దాంట్లో ఇస్తామని చెప్పినాడు సార్. ఆ విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ కలిసినాము, డిఎంఈ గారిని కలిసినాము. ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అన్నారు సార్ 16,000 మీ అకౌంట్ లో పడుతుంది, మిగిలిన పిఎఫ్ఎస్ఐ కట్ అవుతుంది, మీకేం భయం లేదు, ఇంతకు ముందు అయితే ఆ విధంగా లేదు కాబట్టి మీకు అన్యాయం దొరుకుతాయని చెప్పినాడు సార్. అలాగైతే తర్వాత ఏజెన్సీ మారిన తర్వాత ఈ ధర్నా ర్యాలీ చేసినప్పుడు మీకు జీతం పెంచుతామని చెప్పినారు సార్. కానీ 12,099 మాత్రమే ఇచ్చినారు సార్. ఇచ్చిన తర్వాత పలుసార్లు మేము గతంలో సూపరింటెండెంట్ గారికి లెటర్ ఇచ్చినాము, ఏజెన్సీ వాళ్ళ పలుసార్లు అయినా కూడా మేము ఇచ్చేది ఇంతే, మీకు ఇష్టమైతే చేయండి లేకపోతే లేదన్నారు సార్. తర్వాత మేము ఈ విధంగా ఎన్నిసార్లు చెప్పినాడు, డీసీఎల్ సార్ కంప్లైంట్ ఇస్తే కక్షపూరితంగా మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసినారు సార్. డీసీఎల్ దగ్గర కంప్లైంట్ ఉన్నప్పుడే సార్ ఆడొచ్చి కంప్లైంట్ చేసి మీరు మా దగ్గర రండి, మా దగ్గరికి వస్తే మీ గురించి ఆలోచిస్తాం, లేదంటే మీ ఉద్యోగాలు కూడా ఉన్నామని చెప్పినారు సార్. అనేసి అక్కడికి వెళ్తే ముందు మీరు డీసీఎల్ దగ్గరికి వెళ్ళి కేసు వాపసు తీసుకోండి, లేకపోతే మీ ఉద్యోగాలు ఉన్నామని బెదిరించినారు సార్. భయంతో మేము వచ్చి కేసు వాపసు తీసుకున్న తర్వాత వాళ్ళు ఫోన్ రెస్పాన్స్ లేదు సార్, ఎన్నిసార్లు చేసినా ఫోనే రెస్పాన్స్ లేదు సార్. సార్ సుమారు 4 నెలలు 3 నెలలు అవుతుంది సార్, అప్పటి నుంచి రెస్పాన్స్ లేదు సార్ అని మళ్ళీ మేము అన్యాయం అనేసి మళ్ళీ డీసీఎల్ సార్ కంప్లైంట్ ఇస్తే మా ముందరనే సార్ డీసీఎల్ సార్ తో మీకు జేసీఎల్ సార్ ఫోన్ చేయలేదా, నేను చెప్పినాను కదా మీకు ఫోన్ చేయమని, వాళ్ళ కేసు పక్కన పెట్టిననేసి మా ముందరనే సార్ ముని బాలకుమార్ సార్ గారు. ఈ విధంగా సార్ ఆయన నేను ఎవరినైనా మేనేజ్ చేయగలను, ఎవరినైనా కొంటాననే విధంగా మాట్లాడుతున్నారు సార్. గతంలో ఇక్కడ ఏసీఎల్ మేడం ఫోన్ చేసినప్పుడు ఏమండి వీళ్ళకి పట్టించుకోవారంటే మీతో నేను డైరెక్ట్ కమిషనర్ సార్ తో మాట్లాడుకుంటే మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదని డైరెక్ట్ ఏసీఎల్ మేడం తో ఉన్నాడు సార్. సార్ మా సూపర్వైజర్ మాకు రావాలి సార్, అలాగే మా గార్డ్స్ అందరికి సార్ మాకు ఎక్కువ ఏముంది సార్, మాకు ఎంఓఏ కాపీలు కుదిరించిన విధంగా ఇస్తే చాలు సార్, అంతే సార్. అన్యాయం ఇంకా ఎవరికి జరగదనే ఉద్దేశంతో వేసినాం సార్. ఇది కూడా సార్ మేము ఎన్ని చెప్పినా సరే వాళ్ళు డబ్బుతో కొంటున్నారు సార్ అనేసి ఈ విధంగా చేసుకుంటే మాకు కాకపోయినా మాతో వాళ్ళకన్నా న్యాయం జరుగుతారు ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం సార్.